కర్ణాటక ప్రభుత్వం బీజేపీని దెబ్బ కొట్టడం కోసం అది జాతీయ పార్టీనే. కానీ ప్రాంతీయ భాషా వివాదం రెచ్చగొడుతోంది. ప్రాంతీయ వివాదాన్ని రెచ్చగొడుతోంది. కన్నడ భాషలోనే అన్నీ ఉండాలి, కన్నడలోనే అన్నీ ఉండాలి లాంటి. మరి అదేమో జాతీయ పార్టీ. తమిళనాడులో డిఎంకే చేసిందంటే ఒక అర్థం ఉంది, అది ప్రాంతీయ పార్టీ కాబట్టి. కానీ అక్కడ రెచ్చగొడుతోంది ఏంటి అంటే కులాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా విడదీయడం అనే విభజించి పాలించు బ్రిటిష్ సిద్ధాంతానికి అనుగుణంగా పుట్టుకొచ్చినటువంటి పార్టీ కాబట్టి ఆ ధోరణే అనుసరిస్తోంది. అయితే ఇప్పుడు అదే ఎదురు దెబ్బ అయింది. మైసూర్ శాండల్ అనేటువంటిది అక్కడ ప్రభుత్వం తయారు చేసే సబ్బుల కంపెనీ, మనం కూడా వాడుతూ ఉంటాం. అయితే ఇప్పుడు దానికి బ్రాండ్ అంబాసిడర్గా తమన్నాను పెట్టారు. 6.5 కోట్ల రూపాయల కాంట్రాక్ట్. ఇప్పుడు అసలు చర్చ బిగినైంది. ఎవరైతే వీళ్ళు రెచ్చగొట్టి తయారు చేసిన సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలే ఇప్పుడు ఆందోళనకు దిగినాయి. రష్మిక మందన ఉంది, లేకపోతే కర్ణాటకకి సంబంధించినటువంటి నటీమణులు ఉన్నారు, శ్రీలీల లాంటి వాళ్ళనైనా పెట్టుకోవచ్చు. నువ్వు తీసుకొచ్చి నార్త్ ఇండియన్స్ని తీసుకొచ్చి ఎట్లా పెడతావు? హిందీ వద్దు, నువ్వు పక్కన ఇక్కడ మేము ఉద్యమిస్తుంటే నువ్వు ఆ హిందీ స్టార్లను తీసుకొచ్చి ఎట్లా పెడతావు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేక నిరసన. దీంట్లో మరొక స్పెషాలిటీ ఏంటంటే పునీత్ రాజ్పుత్ లాంటి వాళ్ళు ఉన్నారు, యష్ లాంటి వాళ్ళు ఉన్నారు, దేశీయంగా గుర్తింపు పొందిన వాళ్ళు ఉన్నారు కదా. పోనీ వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు జాతీయ స్థాయిలో అమ్ముడు పోవాలి, మన కర్ణాటకలో కాదు కదా అమ్ముడు పోయేది, అందుకని బ్రాండ్ అంబాసిడర్ అంటే మరి అప్పుడు యష్ని పెట్టుకోవచ్చు కదా, మీరు కిచ్చా సందీప్ని పెట్టుకోవచ్చు కదా, జాతీయ స్థాయిలో పేరున్నటువంటి వాళ్ళు నటులు ఉన్నారు కదా మన వాళ్ళని, ఆళ్ళని పెట్టుకోవచ్చు కదా అన్నటువంటి. అయితే మగ నటులతో సినిమాలు సోపులు కొనరు అన్నటువంటిది ప్రభుత్వపు వాదన. మొత్తం మీద తాము తీసుకొచ్చినటువంటి తమకే ఎదురు దెబ్బ అవుతోంది.